హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం 2025 లేటెస్ట్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో చూద్దాం. ఈ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. తెలుగు మీడియం కోసం సపరేట్గా తెలుగు మీడియం వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత తెలుగు మీడియం సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. రీసెంట్గా అప్డేటెడ్ హూయిస్ కు కూడా ఇంగ్లీష్ తెలుగు ఫాంట్స్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళైతే చెక్ చేయండి. యాక్చువల్గా ఇండియాలో బిఫోర్ 2014 వచ్చేసరికి 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్గా ఉండేవి. తర్వాత ఏం జరిగిందంటే తెలంగాణ స్టేట్ కొత్తగా ఫామ్ అయింది కదా, అప్పుడు ఒక స్టేట్ యాడ్ అయ్యి 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్గా చేంజ్ అయ్యాయి. తెలంగాణ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2 జూన్ 2014. స్టాటిక్ జీకే పరంగా డేట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే తెలంగాణ స్టేట్ ఎన్నో స్టేట్గా ఫామ్ అయిందంటే 29 స్టేట్గా ఫామ్ అయింది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అని చెప్పి రెండు వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. సో అది ఎప్పుడు అంటే 31 అక్టోబర్ 2019 ఆర్టికల్ 370ని ఎప్పుడు రద్దు చేశారన్నా, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని ఎప్పుడు యూనియన్ టెరిటరీగా డివైడ్ చేశారన్నా 31 అక్టోబర్ 2019 అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమైంది, ఒక స్టేట్ మైనస్ అయ్యి 28, 9 యూనియన్ టెరిటరీస్ అంటే కొత్తగా 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ అయ్యాయి కదా, ఈ విధంగా చేంజ్ అయింది. తర్వాత మళ్ళీ దాదరా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ రెండు వేరు యూనియన్ టెరిటరీస్ ని మర్జ్ చేశారు. సో అప్పుడు ఎప్పుడు చేశారు అంటే 22 జనవరి 2020. ఇవి స్టాటిక్ జీకే పరంగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి డేట్స్ అనేవి. అప్పుడు ఫైనల్ గా 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ గా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఫైనల్ ఎట్ ప్రెసెంట్ ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ వీటన్నిటికీ స్టేట్స్ కి క్యాపిటల్ ఏంటి, గవర్నర్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు, పార్టీ నేమ్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో రీసెంట్ గా ఏమైందంటే కేరళ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ని బీహార్ గవర్నర్ గా షిఫ్ట్ చేశారు. బీహార్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర ఆర్లేకర్ ని కేరళ గవర్నర్ గా అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. సో అంటే కేరళ బీహార్ గవర్నర్ ని మనకి షఫుల్ చేశారు. సో అక్కడ వాళ్ళు ఎక్కడిని, ఇక్కడ వాళ్ళు అక్కడికి. అలాగే మిజోరాం గవర్నర్ గా ఉన్న కంబంపాటి హరిబాబు గారిని ఒడిస్సాకి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. మిజోరాంకి అయితే కొత్త గవర్నర్ ని, మణిపూర్కి అయితే కొత్త గవర్నర్ ని అపాయింట్ చేశారు. అలాగే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయితే చేంజ్ అయ్యారు. ఇవి రీసెంట్ గా జరిగిన చేంజెస్ అనేవి. సో కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీకు హూయిస్ కు, ఇంటర్నేషనల్ హూయిస్ కు, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో అప్డేటెడ్ పీడిఎఫ్ అయితే మీకు అందుబాటులో ఉంది వెబ్సైట్ లో. ఆఫర్లో న్యూ ఇయర్ ఆఫర్ కింద 15 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి. స్టాటిక్ జీకే కేవలం 50 టాపిక్స్ మనకి 99 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫర్లో. ఎవరికైనా ఆఫర్లో పీడిఎఫ్స్ కావాలంటే కనుక, నీడ్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్లో కూడా ఆల్రెడీ షేర్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతి, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, పార్టీ నేమ్ టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ. సి అంటే మనకి క్యాపిటల్, జి అంటే గవర్నర్, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, పి అంటే పార్టీ నేమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, చీఫ్ మినిస్టర్ పేమకండు, పార్టీ నేమ్ బీజేపీ. అస్సాం క్యాపిటల్ దిస్పూర్, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. బీహార్ క్యాపిటల్ పాట్నా, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్. సో మనకి కేరళ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నే బీహార్ కి షిఫ్ట్ చేశారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇది మనకి అప్డేట్ మనకి. అలాగే ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ గా ఉండేది, తర్వాత నయా రాయ్పూర్, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా అటల్ నగర్ గా పేరు మార్చారు. గవర్నర్ రమన్ దేకా, చీఫ్ మినిస్టర్ విష్ణు దియో సాయి, పార్టీ నేమ్ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. అలాగే గోవా క్యాపిటల్ పనాజీ, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్, పార్టీ నేమ్ బీజేపీ. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే హర్యానాకి, పంజాబ్కి కామన్ క్యాపిటల్ గా చండీగఢ్ అయితే ఉంటుంది. సో హర్యానా క్యాపిటల్ చండీగఢ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ, చీఫ్ మినిస్టర్ నాయబ్ సింగ్ సైని, పార్టీ నేమ్ బీజేపీ.
హిమాచల్ ప్రదేశ్కి సమ్మర్ క్యాపిటల్గా సిమ్లా, వింటర్ క్యాపిటల్గా ధర్మశాల ఉంటుంది. 2 క్యాపిటల్స్ ఉంటాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుఖు, పార్టీ నేమ్ కాంగ్రెస్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ, గవర్నర్ సంతోష్ గంగ్వార్, చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, గవర్నర్ తవర్ చంద్ర గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నేమ్ కాంగ్రెస్. అలాగే కేరళ రాజధాని తిరువనంతపురం క్యాపిటల్, బీహార్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని కేరళకు షిఫ్ట్ చేశారు. ఇది కూడా అప్డేట్ మనకి. ముఖ్యమంత్రి పి విజయన్ లేదా పినరాయి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. అలాగే మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్, గవర్నర్ మంగూభాయ్ చెంగన్భాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ నేమ్ బీజేపీ. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, చీఫ్ మినిస్టర్ ఎన్ బీరేన్ సింగ్, పార్టీ నేమ్ బీజేపీ. మనకి మణిపూర్ యొక్క గవర్నర్ కూడా రీసెంట్ గా చేంజ్ అయ్యారు. అజయ్ కుమార్ భల్లా నూతన గవర్నర్ మణిపూర్ కి. అలాగే మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, గవర్నర్ సిహెచ్ విజయశంకర్. సో మనకి ముఖ్యమంత్రి కనరాజ్ సంగ్మా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. అలాగే మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, మిజోరాం కూడా విజయ్ కుమార్ సింగ్ కొత్త గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. ఇక్కడ ఉన్న ఖమ్మంపాటి హరిబాబు గారిని ఒడిశాకి షిఫ్ట్ చేశారు. మిజోరాంకి కొత్త గవర్నర్ గా విజయ్ కుమార్ సింగ్ ని అపాయింట్ చేశారు. ముఖ్యమంత్రి లాల్దు హోమా, పార్టీ నేమ్ జొరమ్స్ పీపుల్స్ మూవ్మెంట్. నాగాలాండ్ రాజధాని కోహిమా, గవర్నర్ లా గణేశన్, చీఫ్ మినిస్టర్ నిఫియూ రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్, గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, మిజోరాం గవర్నర్ గా ఉన్న ఖమ్మంపాటి హరిబాబు గారిని ఒడిశాకి షిఫ్ట్ చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంజీహి, పార్టీ నేమ్ బీజేపీ. పంజాబ్ గవర్నర్ చండీగఢ్, పంజాబ్ హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్ అని చెప్పుకున్నాం కదా. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, గవర్నర్ హరిబాబు కిసాన్ రావు బాగ్దే, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్, గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే, పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా. తమిళనాడు క్యాపిటల్ చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, పార్టీ నేమ్ ద్రావిడ మునిత్ర కజగం. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్, గవర్నర్ జిష్ణుదేవ వర్మ, ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి, పార్టీ నేమ్ కాంగ్రెస్. త్రిపుర క్యాపిటల్ అగర్తల, గవర్నర్ ఇంద్రసేన రెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసరికి లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్ యొక్క వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్, సమ్మర్ క్యాపిటల్ గైర్సన్, గవర్నర్ గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా, గవర్నర్ సివి ఆనంద్ బోస్, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, పార్టీ నేమ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ మనకి సీఎంస్ చూసాం కదా. అదే విధంగా మనకి యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు 8కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరున్నారన్నది చూద్దాం. అండమాన్ నికోబార్ కి పోర్ట్ బ్లేర్ క్యాపిటల్ గా ఉండేది. రీసెంట్ గా శ్రీ విజయపురం అని చెప్పి క్యాపిటల్ నేమ్ చేంజ్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి లేదా దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ క్యాపిటల్ చండీగఢ్, అడ్మినిస్ట్రేటర్ వచ్చేసరికి గులాబ్ చంద్ కటారియా అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూకి క్యాపిటల్ డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. దీనికి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రాఫుల్ కోడా పటేల్ గారే లక్షద్వీప్ కూడా అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు. లక్షద్వీప్ క్యాపిటల్ వచ్చేసరికి కవర్తి. ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, చీఫ్ మినిస్టర్ అతిషి మర్లేనా సింగ్, పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. పుదుచ్చేరి క్యాపిటల్ పాండిచ్చేరి, లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాసనాథన్, చీఫ్ మినిస్టర్ ఎన్ రంగస్వామి, పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి సమ్మర్ క్యాపిటల్ గా శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ గా జమ్మూ ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా. లడాక్ క్యాపిటల్ సమ్మర్ లేక్, వింటర్ క్యాపిటల్ కార్గిల్, లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. సో ఇది అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ అనేది. ఒడిశా యొక్క నూతన గవర్నర్ ఎవరో గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు.
పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే. థాంక్